కాంగ్రెస్ ఓట్లు సీట్లు పైకి అసెంబ్లీ మొదలు పంచాయతీలు మున్సిపాలిటీలు దాకా విజయయాత్ర 52% వార్డులు అధికార పార్టీ ఖాతాలు 2018లో 28%, 28.43%గా ఉన్న ఓటు షేరు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 40.10%కి ఈ విజయాలే ప్రభుత్వానికి రెఫరెండం అంటున్న కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ఎన్నికల వేళైన హస్తం హవా కొనసాగుతుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన విజయయాత్ర బైపోల్స్ పంచాయతీ ఎన్నికలు తాజాగా మున్సిపల్ ఎలక్షన్స్ వరకు కొనసాగుతున్నది. పల్లె ఓటర్ నుంచి పట్టణం ఓటర్ వరకు అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వరుస విజయాలతో కాంగ్రెస్ తన పట్టును మరింత బిగించింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో వెలువడిన ఫలితాలు అధికార పార్టీ పనితీరుకు గీటురాయిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణ ఓటర్లు సైతం ప్రజాప్రభుత్వం వైపు మొగ్గు చూపుతూ స్పష్టమైన తీర్పునివ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. 4 నుంచి 90కి పైగా మున్సిపాలిటీల వైపు తాజా ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2996 వార్డులకు గాను దాదాపు 52% వార్డుల్లో హస్తం అభ్యర్థులే విజయం సాధించారు. గతంలో కంటే 2020లో కేవలం 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలవగా ప్రస్తుతం 85 కైవసం చేసుకొని 90కి పైగా సాధించే దిశగా దూసుకెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 26.10%కి పరిమితం కాగా బీజేపీ 11.19%తో మూడో స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో పల్లె ఓటరు నుంచి పట్టణ ఓటరు దాకా అందరూ ఒకే మాటపై ఉన్నట్లు ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. డిసెంబర్లో జరిగిన 12,702 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 8,335 స్థానాల్లో 66% గెలిచి రికార్డు సృష్టించారని ఒక వార్త తీసుకొచ్చింది. ఇక దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ఈ విషయంలో. ఇక ప్రజలకు దక్కుతున్నటువంటి 6 పథకాలు మరి దీనికి నిదర్శనమా, లేకపోతే అక్కడ ఓటర్లకు మభ్యపెడుతున్నటువంటి విషయమా? ఎందుకంటే ఇప్పుడు మన పార్టీ అధికారంలోకి ఉంది. ఏ పని చేయాలన్నా ఎవడు గెలిచినా మళ్ళీ మన పార్టీకే వస్తాడు. అందులో భాగంగా మన పార్టీ వాళ్ళని మనం గెలిపించుకుంటే మంచిగా ఉంటుందని అలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేసి గెలుస్తుర్రా అనేది పక్కకు పెడితే మొత్తానికైతే గ్రామీణ స్థాయి నుంచి పట్టణం దాకా కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతురనే చెప్పుకోవచ్చు.